శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. మన అయ్యప్ప దివ్యలీలలు సిరీస్లో 2వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం అయ్యప్ప స్వామి అవతరణ గురించి తెలుసుకున్నాం. శివకేశవుల తేజస్సుతో మహిమాన్వితమైన మణికంఠుని జననం యావత్ లోకాన్ని పులకింపజేసింది. మరి ఆ దివ్య శిశువు మానవ రూపంలో పాండల రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు, ఆయన బాల్యలీలలు ఎలాంటివో ఈ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. కేరళలోని పచ్చని అరణ్యాల నడుమ కొలువై ఉంది పురాతన పాండల రాజ్యం. ధర్మానికి కట్టుబడి ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే మహానీయుడు రాజశేఖర్ మహారాజు. ఆయన ధర్మపరుడు, గొప్ప శివభక్తుడు. అయితే ఆయనకు ఒకే ఒక చింత ఉండేది. ఆ మహారాజుకు సంతానం లేదు. సంతానం లేని లోటు ఆయనను మహారాణిని నిరంతరం వేధిస్తూ ఉండేది. పిల్లల కోసం ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకరోజు రాజశేఖర్ మహారాజు వేట కోసం దట్టమైన పంబా అరణ్యాలకు బయలుదేరారు. వేటాడుతూ అలుపొందిన రాజు పంపా నది ఒడ్డున విశ్రమిస్తుండగా ఓ అద్భుతమైన దృశ్యం కంటపడింది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో బంగారు కాంతులతో ఓ దివ్య శిశువు మెరుస్తూ కనిపించాడు. ఆ శిశువు మెడలో మణులు పొదిగిన హారం మెరుస్తోంది. శిశువు ముఖంలో అలౌకికమైన తేజస్సు, చిరునవ్వు, దివ్యమైన కాంతి కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన మహారాజు ఆశ్చర్యకితుడయ్యాడు. ఇది కేవలం మానవ శిశువు కాదని ఆయనకు అర్థమైంది. కానీ ఇంతటి దట్టమైన అడవిలో ఈ దివ్య శిశువు ఎలా ఉన్నాడు, ఎవరు వదిలిపెట్టి ఉంటారు అనే ప్రశ్నలు ఆయన మనసులో మొదలవుతున్నాయి. శిశువు వద్దకు వెళ్ళగా ఓ ముని రూపంలో ఉన్న ఒకరు రాజుకు దర్శనమిచ్చి ఈ శిశువు భగవంతుని ప్రసాదమని, ఇతన్ని పెంచుకోమని ఆజ్ఞాపించారు. మహారాజు ఆనందానికి అవధులు లేవు. చివరకు తన కోరిక నెరవేరిందని, భగవంతుడే స్వయంగా తనను కరుణించాడని ఆయన సంతోషించాడు. రాజు ఆ శిశువుని తన ఛాతీకి హత్తుకుని పాండల రాజధానికి తిరిగి వచ్చారు. మహారాణికి ఆ శిశువుని చూపించినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. నిస్సంతానం అనే బాధతో ఉన్న దంపతులకు ఆ శిశువు ఆశాకిరణంలా కనిపించాడు. మెడలో మణిహారం ఉండడం వల్ల ఆ శిశువుకు మణికంఠుడు అని నామకరణం చేశారు. మణికంఠుని రాకతో పాండల రాజ్యం కలకలలాడింది. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు. మణికంఠుడు రాజభవనంలో రాజకుమారుడిగా పెరిగాడు. బాల్యం నుండే ఆయనలో దివ్య లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. చిన్న వయసులోనే మణికంఠుడు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. గురువులు బోధించిన పాఠాలను ఆయన త్వరగా గ్రహించేవారు. వేదాలు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలపై అసాధారణమైన పట్టు సాధించాడు. ఆయన ప్రశ్నలు, సందేహాలు గురువులను సైతం ఆశ్చర్యపరిచేవి. విద్యలలో, ఆయుధ సాధనాలలో మణికంఠుడు ఎంతో నైపుణ్యాన్ని కనబరిచేవాడు. విలువిద్యలో, కత్తి యుద్ధంలో ఆయనకు సాటి లేరు. అడవిలో వేటకి వెళ్ళినప్పుడు ఆయన ధైర్య సాహసాలు రాజుకు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. మణికంఠుడు బాల్యం నుండి దయ, కరుణ, సేవ, త్యాగం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకున్నాడు. పేదల పట్ల, అనాగారిన ప్రజల పట్ల ఆయనకు ఎంతో సానుభూతి ఉండేది. రాజ్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేసేవారు. ఆయన పలుకులలో ఓర్పు, మధురత్వం, ముఖంలో తేజస్సు ఎప్పుడూ నిండుగా ఉండేవి. పాండల రాజ్యంలో మణికంఠుడిని చూసి ప్రజలు మురిసిపోయేవారు. ఆయన కేవలం రాజకుమారుడు కాదని, సాక్షాత్తు భగవంతుని అంశం అని ప్రజలు విశ్వసించారు. రాజశేఖర్ మహారాజు, మహారాణి మణికంఠుని అసాధారణమైన గుణాలను చూసి అమితానందం పొందారు. వారి చింతలన్నీ తీరిపోయి జీవితం ఆనందమయంగా మారింది. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవదు. మణికంఠుడి రాక, ఆయన దివ్యలీలలు రాజ్యంలో ఒక కొత్త మలుపునకు దారి తీస్తాయి. అదేంటో, దుష్టశక్తులు మణికంఠుడిని ఎలా అడ్డుకోవాలనుకున్నాయో, మణికంఠుడు తన అసలు అవతారాన్ని ఎలా ప్రదర్శించాడో మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. అయ్యప్ప దివ్యలీలలు సిరీస్లో తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.